హాయ్ హలో నమస్తే లక్కీ సుదే వెల్కమ్స్ యూ. ఇంతకీ ఏప్రిల్ 4 ఆదిత్య 369 సినిమా రిలీజ్ అని చెప్పుకున్నాం కదా. మరి మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు? మనము ఈ సినిమా వచ్చి 30 సంవత్సరాలు దాటింది, అయినప్పటికీ ఈ సినిమాకి ఏం మాత్రం క్రేజ్ తగ్గలేదన్నది అసలు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా నిన్నైతే కనిపించేసింది. అసలు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అసలు బాలకృష్ణ ఎంత అందంగా ఉన్నాడంటే శ్రీకృష్ణదేవరాయలుగా అసలు నిజంగా ఆ శ్రీకృష్ణదేవరాయలు ఇలానే ఉండేవారా అన్నట్లుగా ఉన్నారు. ఇక అసలు చంద్రమోహన్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు కదా. ఎంత సహజంగా చేశారంటే యాక్టింగ్, ఒకరిని మించి ఒకరు యాక్టింగ్ అయితే ఆ సినిమాలో. ఇంకా అమరీష్ పురి విలన్ క్యారెక్టర్లో ఇరగదీశారనే చెప్పాలి. ఏదేమైనా సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటుండేవి వెనకటైతే, కానీ ఇప్పుడు ఆ సినిమాలు అసలు పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చా? ఎందుకంటే అక్కడ నిన్న సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, తండ్రులు వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నారు. ఒకతను వాళ్ళ కొడుకుని అడుగుతున్నాడు, అరే ఈ కాలంలో ఏ సినిమా అయినా ఇలా పిల్లల్ని తీసుకొని రావచ్చా అని చెప్పేసి. అంటే అసలు ఈ కాలంలో నిజంగానండి ఈ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూర్చొని చూసే సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే వేళ్ల మీద నెక్కబెట్టి చెప్పాల్సినవి కూడా లేవనే చెప్పాలి. అప్పుడు దడపో అదో ఒక్క సినిమా అన్నట్టుగా ఉంది. ఇంకా అలా అయిపోయాయి. కానీ నిన్న మాత్రం చాలామంది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు ఆదిత్య 369 మూవీకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సంగీతం శ్రీనివాస్ గారికి. ఎందుకు అంటే ఆ రోజుల్లో అసలు కంప్యూటర్ అంటేనే వాయమో కంప్యూటరా అన్నట్టుగా ఉండే రోజులు అవి. అసలు చెప్పాలంటే 30 years బ్యాక్ అంటే కంప్యూటర్ అంటే వావ్. కానీ అసలు టైం మిషన్ని కనుక్కోవడం గురించి, నెక్స్ట్ ఆ టైం మిషన్ వస్తే ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, పాస్ట్కి వెళ్ళొచ్చు అని చెప్పటము, ఇవన్నీ ఒక అద్భుతంలాగా చూపించారు. అంటే ఈ టెక్నాలజీ ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో చూపించడం అనేది గొప్పనా కాదా అనేది పక్కన పెడితే అప్పట్లో చూపించడం అయితే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అంటే ఫ్యూచర్లో నిజంగా కూడా నీళ్ళకి కానీ తిండికి కానీ దేనికైనా కూడా ఇప్పటికే మనము నిజంగా గమనించుకుంటే మనం కంప్లీట్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఎంత డిపెండ్ అయ్యాము అంటే అంత డిపెండ్ అయిపోయాం. వాస్తవంగా ఆ సినిమాలో ఒక జోక్ కూడా ఉంటుంది. ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు, ఏమండి మన అమ్మాయి పెళ్లి కుదిర్చామని చెప్పేసి బ్రహ్మానందానికి టీవీలో కనిపించుకుంటూ వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో టీవీలో ఆన్ చేసుకొని పెళ్ళిళ్ళు చూడమని చెప్పండి అంటారు. ఆ కాలం రానే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఆన్లైన్లలో ఎంగేజ్మెంట్లు ఇవి జరుగుతున్నాయి. రేపటి కాలంలో అవి రావు అన్న అది కూడా లేదు, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏదో చెప్పారులే అన్నట్టుగా కాకుండా ఇగ్నోర్ చేయకుండా వాళ్ళు చెప్పిన దానిలో ఎంత నిజం ఉంది, ఎంత వాస్తవం ఉంది అన్నదాన్ని ఒక్కసారి గ్రహించి చూడాలి. ఎందుకు అంటే ఈ సినిమాలో తరుణ్ చెప్తాడనమాట, ఇలా వజ్రం దొంగలించారు అమరీష్ పురి వాళ్ళ మనుషులు అన్నట్టుగా, ఎవరో 2 మనుషులు వచ్చారు దొంగతనం చేశారు అని చెప్తుంటారు. అయితే కానీ ఎవరు నమ్మరనమాట. ఈ అబ్బాయి షాక్లో అలా మాట్లాడుతున్నాళ్లే, మ్యూజియం నుంచి వజ్రం ఎవరు దొంగలిస్తారు అన్నట్టుగా ఉంటారనమాట. కానీ అక్కడ నిజానికి దొంగతనం జరుగుతుంది. ఎందుకు అంటే అమరీష్ పురికి ఏం అలవాటు అంటే ఎక్కడైనా కానీ ఏమన్నా రాజుల కాలం లాంటివి అట్లాంటివి ఏమైనా వస్తువులు ఉంటే సంహరించడం అలవాటు, అంటే దొంగిలించడమే అలవాటు తప్ప ఎక్కడా కూడా ఆయన తెచ్చుకున్న బాపతు కాదు, దొంగిలించే బాపతు. దానికోసం అని చెప్పి కావాల్సిన మర్డర్లు అన్నీ చేయాల్సినవన్నీ చేసేవాళ్ళు అనమాట, పాప పనులన్నీ. అలా అమరీష్ పురి కూడా మన తెలుగు సినిమాలో ఒక మంచి విలన్గా సెట్ అయ్యాడని చెప్పాలి. కానీ సినిమా ఎక్కడా కూడా పిల్లలు కూడా బోర్గా ఫీల్ అయినట్టుగా అయితే కనిపించలేదు. ఈ జనరేషన్ పిల్లలకి కూడా నచ్చేటట్టుగా అప్పుడు తీశారు సినిమా అంటే ఎంత గ్రేట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో మనం గుర్తు చేసుకోవాల్సింది, టైం మిషన్ అన్నారు కదా. టైం మిషన్లో పాస్ట్కి వెళ్తారు, ఫ్యూచర్కి వెళ్తారు, ప్రజెంట్లోకి వస్తారు. అయితే పాస్ట్లో శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడాలంటే ఒక రాజు అయ్యుండి కూడా తన నిర్ణయం తను తీసుకొని ఓకే అనొచ్చు. కానీ తన దగ్గర పని చేస్తున్నటువంటి మంత్రి దగ్గర సలహా తీసుకుంటాడు. కృష్ణకుమారు ఒక తప్పు చేశాడు, కానీ నా మనసు మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు, తను నిర్దోషి అని చెప్తుంది, మీరేమైనా సలహా ఇస్తారా అని అడుగుతాడు. చూడండి నిజంగా అక్కడ అంటే అక్కడే కాదు సభలో కూడా వీరికి మరి ఏ శిక్ష వేస్తారు అని అడుగుతారు. అంటే మంత్రి సలహాని, అంటే తన దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర కూడా సలహాలు తీసుకోవటము, అరే నా కింద పనిచేస్తున్నాడు నాకు సలహాలు ఇచ్చేదేంటి అని ఇప్పుడు రోజులైతే
అప్పుడు రాజుల కాలం నుంచి కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా అంతటి విలువ ఇచ్చేవాళ్ళు. అలా విలువ ఇస్తేనే ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ అలా కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ సంస్థ బాగుంటుంది, 10 కాలాల పాటు చెప్పుకుంటారు అన్న దానికి నిదర్శనం శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించినటువంటి రాజ్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనము వారి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఇంకొకటి, అసలు బాలయ్య బాబు శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ గురించి చెప్పేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైం మిషన్ లాస్ట్కి ఏంటి అంటే ఫ్యూచర్ పాస్ట్ అన్నీ చూపిస్తారు కదా. లాస్ట్కి ఆ టైం మిషన్ని చేస్తారనమాట. మొత్తం అమరీష్ పురి అందులోనే పేలిపోతాడు, హీరోనేమో అందులో నుంచి జంప్ అయ్యి సేవ్ అయిపోతాడు. దాని లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్లో ఆనంద్ గారు అంటారు, అంటే హీరోయిన్ వాళ్ళ తండ్రి సైంటిస్ట్, తను అంటాడు ఏదేమైనా కానీ నేను చేసిన టైం మిషన్ పోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరో బాలకృష్ణ ఏమంటాడంటే ఫ్యూచర్కి వెళ్తాము లేదంటే పాస్ట్కి వెళ్తాము, ఇది మంచిగా ఉపయోగిస్తే ఓకే, కానీ అమరీష్ పురి లాంటి చెడ్డ వాళ్ళకి ఒకవేళ దొరికి ఉండుంటే ఎంతటి ఘాటుకానికైనా కూడా దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు ఈ టైం మిషన్ వల్ల పెద్దగా అవసరం లేదు అన్నట్లుగా చెప్పాడు. సో ప్రజలకి, మన పక్క వారికి, మన తోటి వారికి ఏదైనా ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. ఇంకా సైంటిస్టులు కూడా ఇలాంటివి కనుక్కోవాలి అన్నట్టుగా ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు ఈ సినిమాలో. అయితే నిజంగా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క క్యారెక్టర్లలో ఇమిడిపోయి చేయడం అనేది సూపర్. అసలు రియల్లీ ఆ రోజుల్లోనే ఈ సినిమా తీశారు అంటే ఒక్కసారి ఆ టీం మొత్తానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు ఆదిత్య 369 మూవీ గురించి మరియు బాలకృష్ణ గురించి? అతని నటన అసలు ఇంకా అమేజింగ్ కదా. జై బాలయ్య అనాల్సిందే మరి ఒక్కసారి అందరూ కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అంటే తప్పకుండా చేయాల్సిన పని ఏమిటంటే లక్కీ సుధీర్ ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు చేసేటువంటి లైక్, సబ్స్క్రైబే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మేము మరిన్ని వీడియోస్ని ప్రజెంట్ చేయగలుగుతాం మీ ముందు. సో ప్లీజ్ సపోర్ట్ us.